వెల్కమ్ టు ద ఛానల్. మన నేటి అంశాన్ని ప్రారంభిద్దాం. విశ్వామిత్రుని వెంట రాముడు లక్ష్మణుడితో కలిసి మిథిలా నగరానికి చేరుకుంటాడు. అక్కడ జనక మహారాజు సీతా స్వయంవరం నిర్వహిస్తున్నాడు. జనకుడు ప్రతిజ్ఞ చేశాడు, ఈ శివుని ధనుస్సును ఎత్తి బాణం పెట్టగలిగినవాడికే నా కుమార్తె సీతను వివాహం చేస్తాను. ఇది సాధారణ ధనుస్సు కాదు, శివుడి పవిత్ర ఆయుధం. ఎన్నో దేశాలనుంచి వచ్చిన మహారాజులు యోధులు ధనుస్సును కదిలించలేక నిస్సహాయంగా వెనుదిరిగారు. అప్పుడు విశ్వామిత్రుడి ఆజ్ఞతో రాముడు ముందుకు వచ్చి ధనుస్సువైపు నడిచాడు. అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఆ యవ్వన యువకుడు ధైర్యంగా శాంతంగా ధనుస్సును పట్టుకున్నాడు. ఒక్కసారిగా మహాశబ్దంతో ఆ ధనుస్సు మిడుచుకుని మధ్యలో విరిగిపోతుంది. సభంతా నిశ్శబ్దమైంది. ఆ తరువాత జనకుడు ఆనందంతో నిలబడి, ఇతడు దేవుడి దయతో పుట్టిన మహానుభావుడు, నా కుమార్తెకు తగిన వరుడు ఇదే అని ప్రకటిస్తాడు. వెంటనే అయోధ్యకు వర్తమానులు పంపి దశరథ మహారాజును ఆహ్వానించి రాముడు సీతల వివాహాన్ని ఘనంగా జరిపిస్తారు. అదే మహోన్నతమైన ధనుర్భంగం ఘట్టం రామాయణంలో ఒక చరిత్రాత్మక మలుపు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.